నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 22 2025 నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు. ఈరోజు తిది దశమి రాత్రి 1 గంట 9 నిమిషముల వరకు. తదుపరి ఏకాదశి తిది ప్రవేశము. నక్షత్రము పూర్వభాద్ర సాయంత్రం 5 గంటల 34 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 41 నిమిషం వరకు నుంచి తెల్లవారి 4 గంటల 10 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 3 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 55 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3 గంటల 13 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు. అయితే యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 58 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 41 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. పనుల్లో శ్రమ ఎక్కువ ఉంటుంది. కీలకమైన విషయాల్లో ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఎంత ఫాస్ట్గా చేద్దామనుకుంటారో అంత వెనక్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త తీసుకోండి, ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో మిశ్రమ పరిణామాలు గోచరిస్తున్నాయి. మరీ అంత బాగుండదు, మరీ అలా అని గొడవలు కాదు, కానీ కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక్కరోజే కదా, సంయమనంగా ఉండండి. అయితే శాంతియుతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ మాట మాట్లాడడం కానీ లేదా ఎటువంటి మాటలు తోలడం కానీ ఎటువంటి పనులు చేయకండి. క్యాజువల్గా ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి చంద్రుడు 11వ స్థానం ద్వారా వ్యయాలకు దారితీస్తున్నాడు. అంటే ఎక్కువ ఖర్చులు పెట్టిస్తాడు మీ చేత. ధనం ఖర్చు అయిపోతుంటుంది. అనవసరమైన కొనుగోలు చేయడము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, రూపాయి దగ్గర 1000 రూపాయలు ఖర్చు అయ్యేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకుంటారా, కంట్రోల్ చేసుకుంటారా, అది మీ ఇష్టము. అయితే ప్రయాణాలు కూడా చేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడు లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ధన లాభము, వ్యాపార లాభము, కార్య లాభము, కుటుంబ లాభము, ఇలా వరుస పెట్టి ఏ రంగంలో ఉన్న వారికి ఆయా రంగాల్లో ఉన్న లాభాలను అందిస్తున్నాడు. అయితే మిత్రులతో ప్రయోజకరమైన సమావేశాలు, డిస్కషన్స్, చర్చలు జరిపే అవకాశం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేసే పని ఏదైతే ఉందో దానిలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు దిన ఫలితాలు, గ్రహ స్థితులు కూడా. నమస్తే.